పినపాకలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు నామినేషన్ దాఖలు చేశారు. మనుగూరులోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆ పథకాలు బీఆర్ఎస్ మేనిఫెస్టోయే తమను మూడోసారి గెలిపిస్తుందని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మీడియా వాళ్ళకి మీరేస్తున్నారా బయట? గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో, అదేవిధంగా మా యువ నాయకులు, మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, పురపాలక శాఖ మంత్రులు వారి ఆశీర్వాదంతో ఈరోజు పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 2 సెట్ల నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకు ప్రజల పట్ల విశ్వాసం ఉంది. తప్పకుండా మేము చేసినటువంటి పనులు, గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పనుల కంటే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ పథకాన్ని తీసుకొచ్చినా అది సూపర్ హిట్ అయింది. ఇప్పటికే దేశం అంతా కూడా కోడే కూస్తా ఉంది. అందుకని ప్రజలందరూ కూడా చాలా ఆతృతతోని 30వ తేదీ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రిగా మరి చూద్దామా అని చెప్పేసి